నేను మీ పొద్దుటూరు ప్రభాకర్. ఈ డిఎస్సి గురించి రాష్ట్రంలో మన 13 జిల్లాల నుంచి చాలా నిరసనలు వ్యక్తం చేసినాము. పేపర్ల విషయంలో కానీ, రిప్రజెంట్ విషయంలో కానీ, బయటకు వచ్చి కొంతమంది ధర్నాలు చేయడం విషయంలో కానీ మన బాధలన్నింటినీ తెలియజేసినాము. అదేవిధంగా అన్నిటినీ మనము నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. వారితో పాటు నేను ముందుండి నా ద్వారా ఖచ్చితంగా మేము కోర్టులో పకడ్బందీతో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎటువంటి ఇన్ఫర్మేషను బయటికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే నా మీద దయ ఉంచి నన్ను నమ్మినందుకు నాకు సహకారం చేసినటువంటి ప్రత్యక్షంగాను పరోక్షంగాను వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏ ఒక్క సంస్థ కానీ, ఏ ఒక్క పిటిషన్ కానీ, ఏ ఒక అడుగు ముందుకు పెట్టాలంటే ప్రతి ఒక్క విషయం ఆర్థిక సంబంధంతో కూడుకున్నవి. పనులంతా ఆర్థిక సంబంధంతో కూడుకున్నటువంటి విషయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో కాబట్టి ఆర్థికంగా నాకు సహాయం చేసినటువంటి కొంతమంది పెద్దవాళ్ళకి ఈ గ్రూప్లో రెండు గ్రూప్లో ఉన్నటువంటి కొద్దిమందికి ఖచ్చితంగా పేరు పేరున ప్రతి రూపాయి వేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ కోర్టు కేసు నిలవాలంటే వారందరి సహకారం కూడా ఆర్థికంగా ఉంది. నా వంతు కూడా నేను ఎంత చేయాలనో 100% ఎఫోర్ట్ పెట్టి ఖచ్చితంగా మనమైతే ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి అదర్వైజ్ ఇంకో రిపోర్ట్ ఎట్లా వస్తుంది అల్టిమేట్గా ఫైనల్గా జడ్జి తీర్పుని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ జడ్జి గారు కూడా మన మీద దయ ఉంచి ఇది నిజాయితీగా ఉందని నమ్మి మనకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఏ ఆబ్జెక్టివ్స్ అయితే వేసినామో కొన్ని ఆబ్జెక్టివ్స్తో కేసు ఫైల్ చేసినామో ఆ ఆబ్జెక్టివ్స్లలో ఏదో ఒకటి అంశము నిలిచి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఆ డిలే కాలంలో గవర్నమెంట్ దీని మీద స్పందించి అన్ని అంశాల మీద సమస్యలను క్లియర్ చేసుకుంటూ, ముఖ్యంగా మనకు ప్రధానంగా ఫ్రెషర్స్ బయటకు వస్తున్నారు. 90 రోజులు టైం గడువు ఇవ్వాలి. మినిమం 2015 పూర్వం జస్ట్ పాస్ అయితే కూడా గొప్ప. ఎందుకంటే అప్పుడు ఆ మార్కులు పాస్ అయితేనే ఎక్కువ. ఆ మార్కులతో డిఈడి బీఈడి ట్రైనింగ్ చేయించుకున్నారు కూడా ప్రభుత్వం. వారందరికీ కూడా ఖచ్చితంగా టెట్ డిఎస్సిలో అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ దాటుకున్న తర్వాత ఏ ఫీల్డ్కి వెళ్ళాలి, ఏ సెక్టార్కి వెళ్ళాలని ముందుగా నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకున్న క్రమంలోనే ట్రైనింగ్ చేయించుకొని టెట్లు క్వాలిఫై అయ్యి ఇప్పుడు అర్ధాంతరంగా మధ్యలో డిఎస్సిలో మీకు కట్ ఆఫ్ మార్కులు పెడుతున్నాము. ఒక డిగ్రీ ఇంటర్లలో 40%, 45% అని చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వాన్ని. ఈ వీడియో ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి ఛానల్ అంటే ఇది మనకి ఒక డిఎస్సి మీద ఒక పెద్దగా మనము ఇది పోరాడాలనే ఉద్దేశంతోనే నేనైతే పోరాడుతున్నాను. నా వంతుగా నాకు సహాయం చేసినటువంటి మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మస్తాన్ సార్ కావచ్చు, సీతప్రకణ్ సార్ కావచ్చు, నీలిమ మేడం గారు కావచ్చు, ఇంకొంతమంది నాకైతే పేర్లు గుర్తుకు రాలేదు. వారందరి పేర్లు కూడా రాసుకొని ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా కోర్టులో కేసు విషయం ఏమైందంటే ఖచ్చితంగా కోర్టులో కేసు విషయము రేపు సోమవారంలో హీరింగ్కి రావచ్చు, లేదంటే బుధవారం హీరింగ్కి రావచ్చు అనేసి కొన్ని మాటలు నాకు లాయర్ గారు, జూనియర్ లాయర్ గారు, అసిస్టెంట్ వాళ్ళందరూ నాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి దానికోసం వేచి చూద్దాం. ఆ క్రమంలోనే ఎవరెవరు ఎన్నెన్ని విధానాలుగా ప్రయత్నించాలో అన్ని విధానాలుగా ప్రయత్నించి అన్ని కోణాల్లో ప్రయత్నించి మన డిఎస్సి సమస్యలన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ ఈ డిఎస్సి రాసే క్రమంలో దిగ్విజయంగా మనం ముందుకెళ్ళాలని, ముఖ్యంగా ఈ డిఎస్సి సమస్యలలో 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టాలి, పర్సంటేజ్ని 40% కుదించాలి, ఏజ్ రిలాక్సేషన్ 7 సంవత్సరాల డిఎస్సి నోటిఫికేషన్ లేని కారణంతో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఓసీలకి 47 ఇయర్స్ పెంచాలని కోరుకుంటూ ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరించి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక విషయం ఖచ్చితంగా ఇటువంటి చాటింగ్లు, మెసేజ్లు, గ్రూపులలో అనవసరమైన వాట్సాప్లు అవన్నీ చేయకుండా, కాలాన్ని వృధా చేయకుండా ఖచ్చితంగా చదువుదాం. ఎప్పుడైతే ధర్నాలు ఏదైనా కార్యక్రమాలు ఉందంటే మన వంతుగా అందరూ ముందుకు వద్దాం. మిగిలిన టైం అంతా చాటింగ్లు అవి చదివేదానికే సరిపోతా ఉంది. ఎందుకంటే 2 గ్రూపులో నేను కూడా 3-4 గ్రూపులో ఉన్నాను. మన గ్రూపులో అంటే మెయిన్ గ్రూప్లో ఒక 2-3 ఉండాలి. ఆ గ్రూప్లో మెసేజ్ నేను చదవడానికే నేనే చూడలేకపోతున్నాను. ఎందుకంటే ఒక మెసేజ్ ఒకసారి నేను ఓపెన్ చేసి చూసిన అంటే ఒక 4 గంటలు చూడలేదంటే 400-500 మెసేజ్లు, 300 మెసేజ్లు ఖచ్చితంగా అయితే ఉంటుంది.
కాబట్టి అటువంటి మెసేజ్ నేనైతే చదవడానికి తగిన సమయం వెచ్చించలేకపోతున్నాను. కాబట్టి మనకు డిఎస్సి ముందంజలో ఉంది. మనమైతే కోర్టుని ఎన్ని విధాలుగా ఉండాదో ఛాన్స్ అన్ని విధాలుగా యాడ్ చేసుకుంటూ కోర్టును ఆశ్రయించినాము. అల్టిమేట్గా ఫైనల్ జడ్జి చేతిలో ఉండాది. చూద్దాం. గవర్నమెంట్ కూడా మనకు పరోక్షంగా సపోర్ట్ చేస్తుందని నమ్ముతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇది ఒక ప్రారంభమైన వీడియో కాబట్టి అన్ని అంశాలు మన గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో మీరు ఎన్ని విధాలుగా ఏమి చేసినా ఖచ్చితంగా ఆ ఎఫోర్ట్ పెట్టి మీరైతే కష్టపడండి. నేను కూడా కష్టపడతాను. నేను కూడా యాజ్ యాస్పిరెంట్ మనందరికీ జాబ్ రావాలని ఖచ్చితంగా నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా మళ్ళీ అందరూ బాగా చదువుకోవాలి. తర్వాత మరిన్ని ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. ఈ ఎస్పీ ప్రభాకర్ ఛానల్ ద్వారా ముందుకు వస్తాను. కాబట్టి ఎందుకంటే ఈ ఛానల్ అంటే ఇప్పుడు మనకంటూ ఏదో ఒక అవకాశం ఉండాలి. కాబట్టి నా బాధలన్నిటినీ ఖచ్చితంగా ఇక్కడ నా బాధలే కాదు, అదే కోర్టు డిఎస్సి మీద ఉండే ఫీలింగ్స్ నా బాధలని చెప్తున్నాను. నా బాధే కాదు, మీ బాధ కూడా. అందుకంటే మనం ఒక పబ్లికేషన్ సార్ ఇన్వైట్ చేసినారు, ఒక ఛానల్ చేద్దాం లైవ్ అని చెప్పినారు. నిన్న 2:45 గంటల సేపు లైవ్ చేసినాము. ఆ ఛానల్లో కూడా చూడండి. మనందరూ రాష్ట్రంలో 13 జిల్లాలలో ఎంతెంత బాధ ఉండదంటే డిఎస్సి మీద అన్ని బాధలు ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే మన సమస్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యగా డివైడ్ చేసినారు. అలా చేయకూడదు. మనం అందరూ సమిష్టిగా ఒకటిగా పోరాడాలి. కాబట్టి ఎక్కడి నుంచైనా ఈ 13 జిల్లాల నుంచి మన రాష్ట్రం నుంచి ఖచ్చితంగా నాకు సహాయం చేసినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా మాటల ద్వారా కేసుకు సంబంధించి ఫైల్స్ ద్వారా ఆధారాలు ఇచ్చినటువంటి ప్రూఫ్స్లు ఇచ్చినటువంటి వారికి ఆర్థికంగా సహాయం చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు చేతులెత్తి మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి తదుపరి వీడియోలో ఒక కోర్టు అప్డేట్ వచ్చింది. ఈ ఛానల్ ద్వారా మొట్టమొదటిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు.